ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. అంగరంగ వైభవంగా ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి కళ్యాణం. టీటీడీ విస్తృత ఏర్పాట్లపై సర్వత్రా హర్షం. గజవాహన సేవలో కోదండరాముడి దర్శనం. ఒంటిమిట్టలో ఘనంగా స్వామివారి బ్రహ్మోత్సవం. తిరుపతిలో ఘనంగా కోదండరాముడి తెప్పోత్సవం. తెప్పలపై సీతారామ లక్ష్మణుల మనోహర విహారం. ధ్వజారోహణంతో వేదనారాయణుడి బ్రహ్మోత్సవాలు ప్రారంభం. నాగలాపురంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు. ఒంటిమిట్ట క్షేత్రం జానకీరాముల కళ్యాణ శోభతో మెరిసింది. టీటీడీ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా సాగిన శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న అశేష భక్తజనం శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించి తరించింది. స్వామివారి కళ్యాణోత్సవంలో తెలుగు రాష్ట్రాల గవర్నర్, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రితో సహా పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం తరపున సీతారాములకు సీఎం చంద్రబాబు దంపతులు ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలు అందజేశారు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం నుండి తెలంగాణ రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలు యాదాద్రి, భద్రాద్రి నుంచి కూడా ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్యకు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు అందాయి. ఇక ఆలయం లోపల వెలుపల కళ్యాణ ప్రాంగణం వద్ద టీటీడీ కల్పించిన సౌకర్యాలపై సర్వత్రా హర్షం వ్యక్తమైంది. కళ్యాణం వైభోగం. రఘువంశరాముడు సుగుణాల సీతమ్మను చేపట్టిన శుభవేళ. నిండు చంద్రుడు వెన్నెల కాంతులను వెదజల్లి సుముహూర్తంలో కడప జిల్లా ఒంటిమిట్ట క్షేత్రం భక్తి సుమాలతో పరిమళించింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో రాష్ట్ర ఉత్సవంగా నిర్వహించిన ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణం నభుతోన భవిష్యత్ చందాన ఆద్యంతం అంగరంగ వైభవంగా జరిగింది. అశేష భక్తజనం తమ మనోనేత్రాలతో రామనామాన్ని స్మరిస్తూ ఆనందోత్సాహాల నడుమ జానకీరాముల కళ్యాణాన్ని వీక్షించి తరించింది. ఆలయ ప్రాంగణం నుంచి తిరుచులపై శోభాయాత్రగా కళ్యాణ వేదిక వద్దకు చేరుకున్న స్వామి అమ్మవార్లకు ముందుగా ఎదుర్కోలు ఉత్సవాన్ని సంప్రదాయ సిద్ధంగా నిర్వహించారు. ఆపై భక్తుల జయ జయ ధ్వానాల నడుమ కళ్యాణ వేదికను అలంకరించిన నవవధూవరులు సీతారాముల సోయగాన్ని ఎంత వర్ణించినా తక్కువే అవుతుంది. కనులకు ఇంపైన పుష్పాలు, మధుర రసాలను వెదజల్లే పండ్లతో, మామిడి, అరటి తదితర సంప్రదాయ వృక్షజాతుల పూతలతో కళ్యాణ వేదిక భూలోక నందనవనాన్ని తలపింపచేసింది. ఆ సుమనోహర పసిడి వర్ణ వేదికపై రాజఢీవితో మెరిసిపోతున్న రామచంద్రుడిని, సిగ్గుల మొలకవుతూ చిరునవ్వులతో ఒదిగిపోయిన సీతమ్మను వీక్షించిన భక్తుల జన్మ ధన్యం. ఆశాంతం అర్చకులు కళ్యాణ ఘట్టంలోని ప్రతి క్రతువును సవివరంగా వివరిస్తూ కళ్యాణోత్సవాన్ని నిర్వహించిన తీరు భక్తులను నిజంగానే త్రేతాయుగంలో సీతారాముల కళ్యాణాన్ని వీక్షిస్తున్నామా అనేంతగా సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. ఇక రాష్ట్ర ఉత్సవంగా సాగిన ఒంటిమిట్ట కోదండరామయ్యకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దంపతులు పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందజేశారు. అలాగే టీటీడీ తరపున ఈవో అనిల్ కుమార్ సింఘాల్, భద్రాచలం, యాదగిరిగుట్ట దేవస్థానాల తరపున ఆలయ అధికారులు, అర్చకులు రామచంద్రుడికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను సమర్పించారు. ఇక ఒంటిమిట్ట శ్రీ కోదండరామయ్య కళ్యాణోత్సవానికి విశేషంగా తరలివచ్చిన భక్తులకు టీటీడీ ఎప్పటికప్పుడు అన్నప్రసాదాలు, మంచినీరు, మజ్జిగ ప్యాకెట్లను పంపిణీ చేసింది. అలాగే వేసవి తాపానికి ఉపశమనంగా 6 లక్షల మంచినీటి ప్యాకెట్లు, 2 లక్షల మజ్జిగ ప్యాకెట్లను టీటీడీ అందజేసింది.
కళ్యాణోత్సవ తలంబ్రాలను అందజేయడానికి కళ్యాణ వేదిక వద్ద ప్రత్యేకంగా 150 స్టాల్స్లను టీటీడీ ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరూ స్వామివారి కళ్యాణోత్సవ అక్షంతలను అందుకునేలా చర్యలు తీసుకుంది. కళ్యాణ వేదిక ప్రాంగణంలో ఏర్పాటు చేసిన LED స్క్రీన్ల ద్వారా భక్తులందరూ రామయ్య కళ్యాణాన్ని తిలకించే మహద్భాగ్యం కలిగింది. ఎక్కడికక్కడ చక్కటి ప్రణాళికలతో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా టీటీడీ చేపట్టిన పటిష్ట ఏర్పాట్లు చాలా బాగున్నాయని భక్తులు హర్షం వ్యక్తం చేశారు. అనంతపురం నుంచి వచ్చినాము. ఇక్కడ చాలా బాగుంది. పెళ్లి కూడా బాగా జరిగింది. స్వామివారిది ప్రసాదాలన్నీ బాగా పెట్టినారు. బాగా జరిగింది. మాకన్నీ బాగా చూసినారు. నీళ్లు కానీ, మజ్జిగ ప్యాకెట్లు కానీ, నీళ్ళ ప్యాకెట్లు కానీ, ప్రసాదాలు, భోజనాలు మధ్యాహ్నం కూడా ఇక్కడే తిన్నాము. బాగుంది. నా పేరు సుబ్బలక్ష్మి. నేను ప్రొద్దుటూరు నుంచి వచ్చాను. ఇక్కడ అన్ని ఏర్పాట్లు చాలా బాగా జరిగాయి. స్వామివారి కళ్యాణం కూడా చాలా అంగరంగ వైభవంగా జరిగింది. అన్ని ఏర్పాట్లు బాగున్నాయి. ప్రసాదాలు కూడా బాగా కావాల్సినంత ఇచ్చారు. వాటర్, బటర్ మిల్క్ అన్నీ మంచిగా ఇచ్చారు. ఓం నమో వెంకటేశాయ. మేము కడప నుంచి వచ్చాము. పోయినసారి కంటే ఈసారి చాలా బాగా ఏర్పాట్లు బాగా చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారికి ప్రత్యేక కృతజ్ఞతలు. ఎటువంటి రద్దీ, ఎటువంటి తోపులాటలు, ఎటువంటి ఏమీ జరగకుండా చాలా నీట్గా, పద్ధతిగా చాలా బాగా జరిగింది కళ్యాణం. జయ శ్రీరామ్. శ్రీ కోదండరామస్వామి వారి కళ్యాణోత్సవం అత్యంత వైభవంగా జరిగింది. ఎక్కడ కూడా భక్తులు ఎలాంటి అసౌకర్యానికి గురి కాకుండా తిరుమల తిరుపతి దేవస్థానం వారు చాలా అద్భుతమైనటువంటి ఏర్పాట్లను చేశారు. నిజంగా ఇది నభూతో నభవిష్యత్ అని చెప్పవచ్చు. భక్తులకి ప్రసాదాలు కానీ, తర్వాత మజ్జిగ ప్యాకెట్లు కానీ, తర్వాత వాటర్ ప్యాకెట్లు కానీ వేలాదిగా సప్లై చేసి భక్తులు మనోభావాలను తిరుమల వెంకటేశ్వర స్వామి వారు దోచుకున్నారంటే నిజంగా అతిశయోక్తి. నా పేరు నాగార్జున. మేము ప్రకాశం జిల్లా పామూరు నుంచి వచ్చాము. ఇక్కడ ఏర్పాట్లు చాలా ప్లానింగ్ కానీ అద్భుతంగా ఉంది. టీడీటీ వాళ్ళు మామూలుగా ఈ ఫుడ్ అరేంజ్మెంట్స్ కానీ, ప్లానింగ్ కానీ, బారికేడ్స్ కానీ చాలా నీట్గా ఉన్నాయి. చాలా బాగా అరేంజ్ చేశారు. స్వామివారి కళ్యాణం అద్భుతంగా ఉంది. కన్నుల వీలుగా ఉంది. మామూలుగా దాదాపుగా మనం చూసిన వాళ్ళకి తరించినట్టుగానే ఉంది. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరికి తరంబ్రాలు కూడా అందరికి కూడా ప్యాకెట్స్ చేసి ఇస్తా ఉన్నారు. భలే జరిగింది. దేవుళ్ళ గుళ్ళో భోజనం పెట్టడం కానీ, ప్రసాదం కానీ, డెకరేషన్ కానీ, అలంకారం కానీ భలే ఆనందంగా చేసిండ్రు. గుళ్ళో నుంచి రానే బుద్ధి పుట్టల. ఎక్కడికి వచ్చినా కానీ, కళ్యాణ మండపం కూడా వచ్చినా ఏమి ఇబ్బంది లేదు. ఆనందంగా ఇంకా ఉంటామా, ఇంకా రోజేపు చూస్తామని అంత వైభవంగా జరుగుతుంది. ఇంతకన్నా ఆనందంగా కొట్టలేదు. కూడు నీళ్ళు లేకుండా ఇక్కడే ఉండి చూస్తామా అనిపిస్తుంది. అంత వైభవంగా ఎప్పుడూ జరగల. సంవత్సరం ఎక్కువైపోతుంది. బాగా జరుగుతుంది ఆనందంగా. అప్పుడు ఉండడానికి ఇప్పుడు చూస్తా అంటే నాకు అంత ఆనందంగా ఉండదు. మలయప్ప స్వామివారి వసంతోత్సవంతో తిరుమల క్షేత్రం పరిమళించింది. అంగరంగ వైభవంగా జరుగుతున్న శ్రీవారి వార్షిక వసంతోత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి స్నపన తిరుమంజనం నేత్రపర్వంగా జరిగింది. టీటీడీ ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో ఆహ్లాదకర ప్రకృతి రమణీయతల మధ్య చూడచక్కగా ముస్తాబు చేసిన వసంతోత్సవ మండపంలో స్వామి అమ్మవార్లను ప్రత్యేక స్నానపీఠంపై వెంచేపు చేసి మంగళ ద్రవ్యాలతో ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ టీటీడీ జీఆర్ స్వాముల పర్యవేక్షణలో స్వామి అమ్మవార్లకు పాలు, పెరుగు తదితర ద్రవ్యాలతో స్నపన తిరుమంజనం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఆహ్లాదకరంగా సాగిన మలయప్ప వసంతోత్సవ వేడుకలు భక్తులు తిలకించి పులకించారు. మహిమా విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్భవదైత్పురుషః పాదోస్యేహ భవాత్ పునః తదో విశ్వం వ్యక్రామద్ సాధనాదనే అభి తస్మాత్ విరాడ జాయత విరాజో అధిపురుషః సజాతో అత్యరిచ్యత పశ్చాత్ భూమిమథో పునః యత్పురుషేణ హవిషా
సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ శుక్రవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఆలయం వద్దకు చేరుకున్న వీరికి తిరుమల జేఈఓ కెఎస్ శ్రీనివాసరాజు ఘన స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శనానంతరం రంగనాయక మండపంలో పండితులు వేదాశీర్వచనం అందజేయగా టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ జస్టిస్ రంజన్ గొగోయ్ను సత్కరించి శ్రీవారి తీర్థ ప్రసాదాలను చిత్రపటాలను అందజేశారు. ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో స్వామివారి నవమి బ్రహ్మోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి గజవాహన సేవ వేడుకగా జరిగింది. సీతారాములు చక్కటి అలంకారంలో గజవాహనంపై ఊరేగుతూ భక్తుల కర్పూర నీరాజనాలు స్వీకరించారు. సికింద్రాబాద్ జనరల్ బజార్లోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి దేవస్థానంలో వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారి రథోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. ప్రత్యేకంగా తీర్చిదిద్దిన రథంపై శ్రీదేవి భూదేవి సమేతంగా లక్ష్మీనారాయణ స్వామివారిని కొలువుదీర్చిన అర్చకులు హారతులు సమర్పించారు. ఆపై భక్తుల గోవిందనామ స్మరణల నడుమ స్వామివారి రథోత్సవం ఘనంగా సాగింది. తిరుపతి పుణ్యక్షేత్రంలో శ్రీ కోదండరామస్వామివారి తెప్పోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండో రోజైన గురువారం రామచంద్ర పుష్కరంలో సీతారామ లక్ష్మణులు తెప్పలపై విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ముందుగా ఆలయం నుంచి బంగారు తిరుచుపై ఊరేగుతూ పుష్కరిణి వద్దకు తీసుకువచ్చారు. భక్తులు కోలాటాలు భజనలు చేస్తూ ఉత్సాహంగా స్వామివారి ఊరేగింపులో పాల్గొన్నారు. ఆపై రామచంద్ర పుష్కరంలో విద్యుత్ దీపకాంతులు, భక్తి సంకీర్తనలు, వేద మంత్రాలు, మంగళ వాయిద్యాలు, రామనామ స్మరణల నడుమ రామయ్య తండ్రి తెప్పోత్సవం ఆహ్లాదకరంగా జరిగింది. పుష్కరిణి జలాల్లో 7 పర్యాయాలు సాగిన కోదండరామస్వామివారి తెప్పోత్సవాలను భక్తులు తిలకించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా నాగలాపురంలో శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయంలో స్వామివారి వార్షికోత్సవాలు ధ్వజారోహణంతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారు మత్స్యావతారంలో ఈ క్షేత్రంలో నెలవై పూజలు అందుకుంటున్నారు. ఈ క్రమంలో నేటి నుంచి 21వ తేదీ వరకు స్వామివారి సన్నిధిలో టీటీడీ వార్షికోత్సవాలను ఘనంగా నిర్వహించడానికి చక్కటి ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేదనారాయణ స్వామివారిని ప్రత్యేక అలంకరణలో ధ్వజస్తంభం వద్ద ఆలయ ప్రదక్షిణగా ఊరేగించి కొలువుదీర్చారు. ఆపై పూజాధికారులు కర్పూర నివేదనలు సమర్పించి ధ్వజస్తంభానికి ఆగమోక్తంగా అభిషేకం నిర్వహించారు. అనంతరం మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా గరుడ ధ్వజపటాన్ని ఎగురవేసి ధ్వజారోహణంతో ముల్లోకాలకు ఆహ్వానం పలికారు. తిరుపతికి సమీపంలోని చంద్రగిరి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు నయనానందకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి హనుమంత వాహన సేవ విశేషంగా జరిగింది. సకలాభరణ భూషితులైన కోదండరామస్వామివారు ప్రియ భక్తుడైన ఆంజనేయుడిపై వేంచేసి భక్తులను కటాక్షించారు. శ్రీ మహావిష్ణువు దశావతారాల్లో మత్స్యావతారం మొదటిది. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణార్థం శ్రీ మహావిష్ణువు ధరించిన దశావతారాల్లో మత్స్యావతారం ఒకటి. భారతదేశంలో ఎక్కడా మత్స్యావతార రూపంలో వెలిసిన వేదనారాయణ స్వామి ఆలయాలు మనకు కనపడవు. మరి ఆ స్వామి దశావతారాల్లోని తొలి అవతారమైన మత్స్యావతార రూపంలో కొలువుదీరిన పుణ్య ప్రదేశమే చిత్తూరు జిల్లాలోని నాగలాపురం. టీటీడీకి అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఈ నెల 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్న సందర్భంగా నాగలాపురం క్షేత్రంపై ప్రత్యేక కథనం మీకోసం. చిత్తూరు జిల్లా నాగలాపురం శ్రీ మహావిష్ణువు వేదనారాయణుడిగా అనుగ్రహిస్తున్న అపరూప ప్రదేశం. తిరుపతి నుంచి చెన్నై వెళ్లే రహదారిలో తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలో ఉన్న మత్స్యావతార క్షేత్రం ఇది. సర్వాంతర్యామి శ్రీ మహావిష్ణువు ఇక్కడ వేదనారాయణుడిగా కొలువు తీరడం వెనుక ఓ ఆసక్తికరమైన కథనం ఉంది. బ్రహ్మదేవుడు సృష్టి కార్యాన్ని కొనసాగిస్తూ అలసి సొలసి కాస్త విశ్రాంతి తీసుకుందామని కనురెప్పలు మూశాడు. ఆ సమయంలో సోమకాసురుడనే రాక్షసుడు బ్రహ్మదేవుడి నుంచి వేదాలను అపహరించి సముద్ర గర్భంలో దాక్కున్నాడు. అంతటా బ్రహ్మదేవుడు ఈ విపత్తు నుండి కాపాడమంటూ శ్రీ మహావిష్ణువును శరణు వేడుతాడు. దీంతో లోకోద్ధారణ కోసం జగద్రక్షకుడైన శ్రీ మహావిష్ణువు మత్స్యావతార రూపుడై సముద్ర గర్భంలో ఉన్న సోమకాసురుడితో యుద్ధం చేశాడు. ఆ రాక్షసుణ్ణి సంహరించి
వేదాలను బ్రహ్మదేవుడికి శ్రీ మహావిష్ణువు అప్పగించిన ప్రదేశమే హరికంఠాపురం, నేటి నాగలాపురం. అందుకే ఇక్కడ శ్రీ వేదనారాయణ స్వామి మత్స్యావతారంలో భక్తులకు అభయప్రదానం చేస్తూ ఉన్నారు. ఈ పౌరాణిక గాథను ఈ ఆలయ గోపుర ప్రాకారాలపై భక్తులు దర్శించి తన్మయులవుతుంటారు. ఇక నాగలాపురం క్షేత్రానికి వేదపురి అని, వేదారణ్య క్షేత్రమని, హరికంఠాపురం అని ఇలా అనేక పేర్లు వ్యవహారంలో ఉన్నాయి. 1520వ సంవత్సరంలో వేయించిన తమిళ శాసనం ఆధారంగా శ్రీ మహావిష్ణువు వేదనారాయణుడి రూపంలో కృష్ణదేవరాయలకు స్వప్నంలో సాక్షాత్కరించి నాగలాపురంలో తనకు ఆలయాన్ని నిర్మించాలని ఆదేశించారట. దీంతో శ్రీకృష్ణదేవరాయలు 1511వ సంవత్సరంలో శ్రీ వేదనారాయణ స్వామి ఆలయ నిర్మాణాన్ని చేపట్టి ఇందుకోసం ఎన్నో గ్రామాలను, భూములను దానంగా ఇచ్చినట్టు శాసన ఆధారాల ద్వారా తెలుస్తోంది. ఆలయ నిర్మాణ బాధ్యతను హరిదాసులు అనే భక్తుడికి అప్పచెప్పారట. విజయనగర సామ్రాజ్య ప్రాభవాన్ని కన్నులకు కట్టినట్టుగా అంబరాన్నంటే గాలిగోపురాలు, ఎత్తైన పంచ ప్రాకారాలు, ఆకాశ హార్మ్యాలను తాకే మహాకాయ సింహ స్తంభాలు, సప్త ద్వారాలతో అత్యంత శిల్పకళా నైపుణ్యంతో వేదనారాయణ స్వామి ఆలయం నిర్మితమైంది. అరుదైన అద్భుతమైన వాస్తు చాతుర్యం ఈ ఆలయానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది. అప్పటిదాకా హరికంఠాపురంగా పిలువబడుతున్న ఈ క్షేత్రం శ్రీకృష్ణదేవరాయల తల్లి నాగులాంబ పేరుతో నాగలాపురంగా వ్యవహారంలోకి వచ్చింది. ఆలయానికి చేరుకోగానే భక్తులకు మొదటిగా దర్శనమిచ్చేది ఎత్తైన గాలిగోపురం. శ్రీదేవి భూదేవి సమేత వేదనారాయణ స్వామి, కుడివైపున గరుత్మంతుడు, ఎడమవైపున శ్రీ ఆంజనేయ స్వామి, ఇరువైపులా జయ విజయులు, శ్రీ మహావిష్ణువు దశావతారాలు గాలిగోపురంపై శోభాయమానంగా దర్శనమిస్తాయి. గాలిగోపురం దాటి ముందుకెళ్లగానే రెండవ గాలిగోపురం సమున్నతమైన శిల్ప సంపదతో 7 కలశాలు, 5 అంతస్తులతో మకుటాయమానంగా వెలుగొందుతూ భక్తులను మంత్రముగ్ధులను చేస్తుంది. ఆలయ ఆవరణలో ఎత్తైన ధ్వజస్తంభం, బలిపీఠం ఆలయ ప్రాభవానికి, వైభవానికి తార్కాణంగా నిలుస్తున్నాయి. బలిపీఠానికి ముందుగా స్వామివారికి ఎదురుగా నమస్కార భంగిమలో ఉన్న గరుత్మంతుని సన్నిధి ఉంది. ఇక అర్ధమండపంపై నిర్మితమైన మహద్వార గోపురం 5 కలశాలతో ప్రతిష్ఠితమై స్వామివారి కీర్తిని చాటుతున్నట్టు కనబడుతుంది. ఈ గోపురంపై గజేంద్ర మోక్షం, కృష్ణావతార విశేషాలు, బ్రహ్మాది దేవతల విగ్రహాలు రమణీయంగా దర్శనమిస్తాయి. ముఖమండపంలోని స్తంభాలపై రాయల కాలం నాటి శిల్పకళ భక్తులను విశేషంగా ఆకర్షిస్తుంది. గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మత్స్యావతార వేదనారాయణ స్వామివారి నిలువెత్తు మూలమూర్తులు తేజోభరితంగా అనుగ్రహిస్తుంటారు. ఇక ఉపాలయాలుగా వేదవల్లి అమ్మవారు స్వామివారికి ఎదురుగా ఎడమవైపున కొలువు తీరి భక్తులను కటాక్షిస్తున్నారు. అలాగే ఆలయంలో వీరాంజనేయ స్వామి ఆలయం, లక్ష్మీ నృసింహస్వామి, కోదండరామస్వామి సన్నిధులతో పాటు ఇతర దేవతామూర్తులు కొలువు తీరి ఉన్నారు. నాగలాపురం క్షేత్రంలో ప్రతి ఏటా మార్చి నెలలో సూర్య పూజోత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహిస్తారు. సాయం సంధ్యవేళ సూర్యకిరణాలు గర్భాలయంలోని స్వామివారి మూలమూర్తిని స్పృశించే ఘట్టాన్ని భక్తులు తిలకించి భక్తి పారవస్యంలో ఓలలాడుతారు. పురాణ ప్రాభవాన్ని, చారిత్రక వైభవాన్ని సంతరించుకున్న శ్రీ వేదనారాయణ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 19వ తేదీ నుంచి 27వ తేదీ వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. ఏప్రిల్ 18న అంకురార్పణ, 19వ తేదీన ఉదయం మేషలగ్నంలో ధ్వజారోహణం, అనంతరం వివిధ వాహన సేవల్లో ఉదయం, రాత్రి స్వామివారు నేత్రపర్వంగా ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. మత్స్యావతార రూపుడై, వేద స్వరూపుడై భక్తులను కటాక్షిస్తున్న శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయాన్ని భక్తులు దర్శించి పునీతులు కావాలని కోరుకుందాం. ఇప్పుడొక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర బర్డ్ ట్రస్ట్ మానవ సేవే మాధవ సేవ అనే మహత్తర ఆశయంతో వికలాంగులైన వారికి ఎముకలు, కీళ్లు, వెన్నెముక సంబంధమైన వ్యాధులతో బాధపడే నిరుపేదలైన రోగులకు పూర్తి స్థాయిలో ఉచితంగా సేవ చేయడానికి అత్యాధునిక పరికరాలతో అతిపెద్ద ఆసుపత్రిని స్థాపించి బర్డ్ ట్రస్ట్ ను కూడా నిర్విరామంగా నడుపుతోంది తిరుమల తిరుపతి దేవస్థానములు. ఈ ట్రస్ట్ లో మీరు పాలుపంచుకోండి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి అనుగ్రహం పొందండి. మరిన్ని వివరాలకు టీటీడీ కాల్ సెంటర్ ను సంప్రదించండి. ఓం నమో వెంకటేశాయ.
ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. భాగ్యనగరం సమీపంలోని చిలుకూరు గ్రామంలో భక్తుల కొంగు బంగారంగా అలరారుతున్న శ్రీ చిలుకూరు బాలాజీ దేవస్థానంలో వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ బాలాజీ స్వామి వారికి విశేష అర్చనలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో బాలాజీ స్వామివారి ఉత్సవాలను వీక్షించి తరించారు. ఇక రామ్కోఠిలోని శ్రీ శక్తి గణపతి ఆలయానికి భక్తులు పోటెత్తారు. గర్భాలయంలో విలక్షణ దివ్యాలంకార శోభితులైన శక్తి గణపతి స్వామి వారికి అర్చకులు విశేష ఆరాధనలతో ప్రత్యేక కైంకర్యాలను పూర్తి చేసి ధూపదీప నివేదనలు అందజేశారు. అలాగే బాగ్లింగంపల్లిలోని గురు రాఘవేంద్ర మఠంలో బృందావనానికి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా స్వర్ణ శోభిత రజత కవచం, పట్టు వస్త్రాలు, పుష్పమాలలతో బృందావనాన్ని అలంకరించి రాఘవేంద్ర స్వామికి ఇతర దేవతామూర్తులకు మధ్వ సంప్రదాయ రీతిలో అర్చనలు చేశారు. చిత్తూరు నగరంలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయం వార్షికోత్సవాలతో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి యాళివాహన సేవ విశేషంగా జరిగింది. బంగారు ఆభరణాలతో మెరిసిపోతున్న రామచంద్రుడు ధ్యాన ముద్రలో యాళివాహనంపై వేంచేసి భక్తుల నీరాజనాలు అందుకుంటూ ఊరేగారు. నిజామాబాద్ సుభాష్ నగర్లోని రామాలయంలో శ్రీ సీతారామచంద్ర స్వామివారి పట్టాభిషేక మహోత్సవం భక్తిరసభరితంగా జరిగింది. సింహాసనంపై సర్వాంగ సుందరంగా వేంచేసిన సీతారామ లక్ష్మణులకు అర్చకులు సంప్రదాయ రీతిలో పూజాధికాలు పూర్తి చేసి ఆపై వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కిరీట ధారణ చేసి పట్టాభిషేకాన్ని నిర్వహించారు. ఇక ఇటు వినాయక నగర్లోని హనుమాన్ జంక్షన్లో 54 అడుగుల భారీ ఆంజనేయ స్వామివారి విగ్రహ ప్రతిష్టాపనోత్సవం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా విగ్రహ సమీపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో అఖండ దీపారాధన, నవగ్రహ క్షేత్రపాలక హోమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. తిరుమలలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాన్ని కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమల నాదనీరాజనం వేదికపై గురువారం రాత్రి గాత్ర కచేరీ వీణుల విందుగా జరిగింది. ఒంగోలుకు చెందిన బి లలితా మాధవ్ భక్తి సంకీర్తనాలాపన శ్రీవారి భక్తులను ముగ్ధులను చేసింది. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. ఓం నమో వెంకటేశాయ.